ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఏప్రిల్ 26. నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 57వ వచనం. దేవుడు 2 ఆత్మలనిచ్చినను లేక 2000 ఆత్మలనిచ్చినను పర్వాలేదు. మనం పనిచేయవలసిన విధము సంఖ్యపైన ఆధారపడదు. లేఖనములిచ్చు నియమములు ఎల్లప్పుడూ ఒకటే. ఆయన పనిని ఎట్లు స్థిరపరచవలెనో, దాని ఎదుగుదలకు ఎట్టి ఏర్పాట్లు చేయవలెనో దేవుని సేవకులకు చెప్పబడి ఉన్నది. క్రమముగా బైబిలు చదువుట అత్యంత అవసరమని నీవు వారికి తెలుపవచ్చును. గృహములలో కూటములు ప్రారంభించవచ్చునని ప్రతి ఒక్కరిని సాక్ష్యమిచ్చుటకు పంపవచ్చును. వారి పాత అప్పులు తీర్చవచ్చును. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొనున్నట్లు చేయవచ్చును. సిగరెట్లు, పాత పుస్తకములు, విగ్రహములను కాల్చివేయవచ్చును. అయితే నూతన విశ్వాసులు ఆత్మీయముగా ఎదుగుటలేదు. కారణమేమనగా దేవుని క్రమమును పాటించక నీవు తప్పిపోతివి. దేవుడిచ్చిన క్రమమును గమనించుము. అపోస్తుల బోధ యందు వారు ఎడతెగక ఉండిరి. మానవుని వేదాంతము వాదములతో మిశ్రమము చేయబడని పవిత్రమైన వాక్యమిది. అందుచేతనే అనేక ఇతర పుస్తకములను కాదు గాని దేవుని వాక్యమునే చదవవలెనని ప్రజలను మేము ప్రోత్సహించెదము. వాంగ్మయ సేవ యొక్క ప్రాముఖ్యతను గూర్చి నేను వాదించుటలేదు. ఆ సేవ చేయవారి యొద్ద మంచి పుస్తకములే ఉన్నవి. కానీ మొట్టమొదట బైబిల్ చదవవలనని నేను హెచ్చరించుదును. విశ్వాసులకు మొదట దేవుని వాక్యముతో పరిచయం ఏర్పడవలెను. ఆ వాక్యము ద్వారా దేవుని ఉద్దేశమును వారు గ్రహించవలెను. అపోస్తులు ఇదే చేసిరి. ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడిన దానినంతటినీ వారెత్తి చూపించిరి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.